నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్ విశాఖపట్నంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో సంఘమిత్ర సోషల్ సర్వీస్ ప్రజల శ్రేయస్సు కోసం గత సంవత్సరం కాలంగా సంఘమిత్ర సూరిబాబు గారు ప్రజల కోసం చేసిన పలు రకాల 11 న్యాయమైన పోరాటాలకు మరియు అవగాహన ఉద్యమాలకు సంఘీభావంతో సూరిబాబు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారి రామేశ్వరి మరియొక అతిథి జాతీయ జర్నలిస్ట్ శ్రీనుబాబు యువసేన నాయకులు హరి ప్రజా గాయకుడు మజ్జిదేవి గారు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బాబు దయచేసి మీరు ఎక్కడ కూర్చోను మూగనేలకు నీరందువని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని జల విద్యుత్తుకి కొదవే లేదు జన సంపత్తికి కరువే లేదు జల విద్యుత్తుకి కొదవే లేదు జన సంపత్తికి కరువే లేదు అవసరానికి మీట నొక్కితే ఈశ్వరి బ్రహ్మకుమారి రమక్కయ్య గారికి అలాగే విజయ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులైనటువంటి గంటల శ్రీబాబు అన్నయ్య గారికి అలాగే ప్రముఖ గాయకులు సో ఆయన గాయంతోనే అంటే పాటతోనే మాట్లాడే వ్యక్తి మన మజ్జి గారు ఆయనకి అలాగే నేటి భారతీయుడు అంటే ఇప్పుడున్న సమాజంలో నేను వైజాగ్లో చాలా వరకు ఈ సేవా తత్పరతో ముందుకెళ్తున్నానంటే ఇటువంటి అంటే మా రోజుల్లో గాంధీజీని మహాత్ముల్ని చూడలేకపోవచ్చు నేటి యుగంలో నిజంగా చెప్తున్నానండి ఇక్కడ ఉన్న పాత్రిక మిత్రులందరికీ కూడా రియల్లీ బిగ్ సెల్యూట్ సూరిబాబు గారు రియల్లీ సెల్యూట్ సార్. ఎందుకంటే నేను నా కుటుంబం నా ఇది కాకుండా నేను నా సమాజం నా దేశం క్షేమం కోసం ప్రేమ త్యాగానికైనా ఆమరణ దీక్షకైనా నేను చనిపోతే నా అవయవాలు కూడా పేదవాళ్ళకి పంచేయండి మెడికల్ కాలేజ్కి ఇచ్చేయనన్న నా సంకల్పం ఈ పాంప్లెట్లో కనిపిస్తుంది. సో అది అక్కడే ఆయన తాలూకు ఇదేంటనేది తెలుస్తుంది. ఆయనతో జర్నీ లాస్ట్ వింటర్లో చూసుకుంటే కనుక చలితో ఉనికిపోతున్న ఎంతోమంది వృద్ధులకి అంటే ముందు చెప్పారు విత్ జీరో పబ్లిసిటీ అంటే ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు చాలా అనిపిస్తుంటుంది. అంటే కొంతమంది కనబడిన హీరోస్ ఇలా బ్యాక్ సైడ్ ఉండిపోతుంటారు. ఇప్పుడున్న నేటి సమాజంలో చారిటీ విత్ బ్రహ్మకుమారి సమాఖ్య గారు చెప్పినట్టు అంతా కూడా కమర్షియలైజ్ అయిపోయి పొల్యూషన్ అయిపోయింది. ఎక్స్పెక్టింగ్ అంటే ఒక సూర్యుని లేతకిరణం లాగా ప్రజల్లోకి ఒక ఆశాకిరణంలా వెళ్ళిందని చెప్పాలి. అంటే ఎంతోమంది ఈరోజు ప్రపంచం మారాలి, దేశ పరిస్థితులు మారాలి, సమాజం మారాలి, మన స్థితిగతులు మారాలి అనుకుంటాం. కానీ మనం మారాలి, అందులో మనం ఉన్నాం కదా. మనం మారడానికి ఏమైంది, మనం మారడానికి ఎలాంటి త్రోవలో వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ అందరినీ మార్చాలని చూస్తారు కానీ స్వయం మారందే ప్రపంచం మారదు. స్వయం మారాలి అంటే స్వయం యొక్క జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని మనం అవగాహన అంటున్నాం. ఈ అవగాహన కార్యక్రమాన్ని 11 అధ్యాయాలుగా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నా కూడా 11 అధ్యాయాల వరకే చాలా విశేషమైనవిగా చెప్తారు. ఆ 11వ అధ్యాయం వరకు కూడా అర్జునుడు భగవంతుడితో వాదిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనుషులు ఈరోజు
అనేక రకాల కోణాల్లో ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి విలువలు ఉండేటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రతి ఒక్కరూ అన్నీ తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఆచరించాలనుకోరు. అక్కడే మనకి లోపం వస్తాం. ఈరోజు ఆగని ట్రాఫిక్ లాగా ప్రపంచం అంతా పరుగు పెడుతుంది. ఒక గమ్యం లేని ప్రయాణం వైపు వెళ్ళిపోతుంది, డెడ్ ఎండింగ్ వెళ్ళిపోతుంది. గమ్యం లేదు, జీవితానికి గమ్యం లేదు, లక్ష్యం లేదు. కానీ పరుగు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ పరుగులో ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి ఆలోచన ఎవరికి అక్కర్లేదు, ఎవరి నడవడిక ఎవరికి అక్కర్లేదు. ప్రపంచం ఏమైపోతే నాకేంటి అనేటువంటి ధోరణిలో వెళ్ళిపోతుంది. చిట్ట చివరి సమయం ఇప్పుడు కాలచక్రానికి అంతిమ సమయం. కాబట్టి ఈరోజు చాలామంది అన్నారు, ఏంటండి పిల్లలు ఎలా ఉంటున్నారు. ఈరోజు మేము గాంధీ సెంటర్లో శ్రీ కందుకూరి ప్రకాశం పంతులు గారు, అలాగే ప్రజా నాయకుడు మంచి దేవిశ్రీ గారికి అన్నిటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ అన్నీ కూడా అంతా కూడా తానే వ్యవహరిస్తున్నటువంటి సంఘమిత్ర సూరిబాబు గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీ విశ్వవిద్యాలయం ప్రతినిధి, నిరంతరం కూడా ఆధ్యాత్మిక భక్తిభావం పంచిపెట్టాలనే మంచి తాపత్రయంతో ముందుకు సాగుతున్నటువంటి సోదరి బికే రామేశ్వరి రమాకి గారికి, అదేవిధంగా యువసేవ ఫౌండేషన్ హరి గారికి, కిందనున్న నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున, అలాగే మన సూరిబాబు గారి సైన్యం కూడా ఉంది, సంఘమిత్రులు కూడా ఉన్నారు, వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 22 ఏళ్ళ పాటు 18 రకాల సేవలు, మరో 11 న్యాయమైన సేవ చేసి భారతదేశానికి ఒక మంచి ఔన్నత్యం, ఒక మంచి లక్ష్యం. ఈ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ఎవరికి తోచినైన రీతిలో వారి సహాయం అందించాలి. ప్రత్యేకంగా ధనం అంటే వ్యామోహం లేదు, అలాగే చావంటే భయం లేదని ఒక సంకల్పంతో ముందుకు సాగుతూ సంఘమిత్ర సూరిబాబు గారు మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరక్కి గారితో నేను 2-3 కార్యక్రమాల్లోనే మన ప్రెస్ క్లబ్లో కూడా సూరిబాబు గారిని కలుసుకోవడం జరిగింది, కానీ ప్రత్యేకంగా మాట్లాడడం నాకు జరగలేదు. మంచి ఆశయం ఏదైనా మన ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు, దానం శాశ్వతం, దానం అశాశ్వతం. నాకు మంచి నినాదం. ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లోనే 10 మందికి సేవ చేస్తే ఆ సంతృప్తి వేరు. లేదంటే మన ధనం ఎక్కడుందో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మనం ఏది పట్టుకెళ్ళమన్న సంగతి మన అందరికీ తెలుసు. ఒక మంచి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా పుట్టడం గిట్టడం అందరికీ కూడా ఇది లోక సహజం. అలాగే కాబట్టి మనం ఏం చేసాం ఈ సమాజానికి అంటే ఒక మంచి సంకల్పం. అది సూరిబాబు గారు 22 ఏళ్ళుగా కూడా ఇందాక చెప్పారు ఆయన స్పీచ్లో కూడా ఏమన్నారంటే, ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడటం. నేను స్టార్టింగ్ నా వీధిలోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగే నేను ట్యూషన్లో చెప్పి ఈ సమాజంలోనే బాల్య దశ నుంచే కూడా పిల్లలను మార్చగలిగితే వాళ్ళ నేర ప్రవృత్తి పెరగదు. అలాగే అనేక మంది చిన్న చిన్న వ్యసనాలకు లోనై వాళ్ళు ఏదైనా చేసే స్థాయికి వచ్చారు. కాబట్టి వాళ్ళని మంచి మాటలు చెప్పి మార్చగలిగితే ఈ సమాజం మార్పు చెందుతుందని ప్రత్యేకంగా ఏమి ఆశించకుండా తన అవయవాలను కూడా దానం